పట్టణంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింతా సునీత 36 సంవత్సరాలు. భర్త చనిపోయాక పట్టణంలోని మామిండ్లవాడలో ఉంటూ కిరణ్ అనే వ్యక్తితో గత 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తోందని, సునీత వ్యభిచారం చేస్తుందనే అనుమానంతో ఈ నెల 10న ఇద్దరు మద్యం తాగిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం సునీతను కిరణ్ చీర మురివేసి హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేశాడని, పరారీలో ఉన్న సతీష్ ను పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలించగా సోమవారం పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. ఈ కేసును 36 గంటల్లో ఛేదించిన టౌన్ సీఐ కర్ణాకర్, ఎస్ఐలు రవి, శ్రీనివాసరావు సిబ్బందులను ఏసీపీ అభినందించారు. ఈ నెల 10వ తారీఖు రాత్రి హత్య కాబడిన సునీత, ఈమె పొదిరెడ్డిపేటకు చెందిన ఆమె, 35 సంవత్సరాలు ఉంటాయి. మోతే సునీత. ఆమె భర్త హస్బెండ్ చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. 2 అమ్మాయిలు ఉంటారు. ఒక పెద్ద పాప 13 ఇయర్స్, చిన్న పాప 9 ఇయర్స్ ఉంటుంది. పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప 5th క్లాస్. 2 డిఫరెంట్ గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుతారు. ఆ పిల్లలతో యుక్తంగా ఆమె పొదిరెడ్డిపేట సొంత గ్రామం అయినప్పటికీ కూడా భర్త చనిపోయిన తర్వాత హుజూరాబాద్లో వచ్చి ఉంటూ మనకేమో కిరణ్ అనే వ్యక్తితోటి సహజీవనం సాగిస్తుంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఈ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కావాలని ఆ అమ్మాయి తీసుకెళ్ళి లాస్ట్ ఇయర్ ఇద్దరిని హాస్టల్లో వేయడం జరిగింది. ఇతను ఆమె మీద ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్న క్రమంలో ప్రతిరోజు కూడా అతనికి గొడవలు అయ్యాయి. ముఖ్య కారణం ఏంటంటే ఆయన నైబర్గా ఉన్న భాగ్య అనే ఒక లేడీతోటి సునీతకి చాలా కాలంగా స్నేహం ఉండేది. ఆమె వద్దన్నా కానీ ఇద్దరితోటి గొడవ అయితే ఆమెకు ఎవరు లేనందువల్ల భాగ్యతోటి చాలా దగ్గరగా ఉంటూ ఈమెతోటి కిరణ్ తోటి గొడవ అయినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోవటము, వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం అది జరుగుతుంటే ఇతనికి నచ్చేది కాదు. బికాజ్ భాగ్య అనే లేడీ కొంత బయట తిరుగుతుంది, వ్యభిచారం చేస్తుందేమో అనేది ఇతనికి అనుమానం ఉండే. ఆమె చేస్తూ భార్యను కూడా చేపిస్తుందేమో అని ఇతను ఎవరైతే సహాయం చేస్తున్న సునీతతో కూడా వ్యభిచారం చేపిస్తుందేమో అనే భయంతో గొడవలు అవుతూ ఉండేది. ఆ రకంగా ఇతను బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ అలవాటు పడిన క్రమంలో కూడా ఆ పిల్లల్ని కూడా తీసుకురమ్మని ఆల్కహాలిక్ బయట తీసుకురాకపోతే భార్య ఆమెని పిల్లల్ని కూడా కొట్టేది. ఆ క్రమంలో ఇతను ఆమె అట్లాగే భాగ్య ఎంత వద్దన్నా భాగ్య ఇంటికి వెళ్ళటము, భాగ్య వాళ్ళ తమ్ముడికి కొడుకు కూడా ఒక 10,000 రూపాయలు ఆ నగదు అప్పుగా ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు అని అంటే, భాగ్య ఒక పెద్ద పాప మీద పాక్సో కేసు అయ్యింది నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు. ఆ కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు 1,40,000 దాకా గవర్నమెంట్ కంపెన్సేషన్ వచ్చింది. ఆ డబ్బులు కూడా వీళ్ళు తీసుకొని వాడుకోవడం జరిగింది. ఆ డబ్బుల్లో 10,000 ఆయనకి ఇచ్చాడు, మిగతా పైసలు కూడా ఇతను బైక్ కొనుక్కోవడము, అతను జలసాలకు వాడుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా వీళ్ళకి గొడవలు అయినాయి అని, ఆ గొడవలు అవుతుంటే డబ్బు విషయంలో కూడా గొడవలు అవుతుంటే ఆమె ఎదురు తిరుగుతుంటే ఇక లాభం లేదు, నన్ను అన్యవసరంగా నా మాట వినటం లేదనే ఉద్దేశంతో ఆమెను చంపాలని ప్లాన్ చేసుకొని 10వ తారీఖు రోజు ఆమెకి ఇద్దరు కూడా ఆల్కహాల్ తీసుకున్నారు. రైస్ తిన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలైనప్పుడు ఆమె తిరగబడింది కూడా. తిరగబడిన క్రమంలో అతనికి గాయాలు కూడా అయినాయి, గొంతుతో గిచ్చిన గాయాలు గొంతు మీద. అయిన తర్వాత ఆమె పడుకునే క్రమంలో ఆమెని చంపేయడం జరిగింది, గొంతుకు ఉరిపెట్టడం జరిగింది. అట్లాగే కాలుతో తొక్కి, ఆమె చాలా లీన్గా ఉంటుంది, ఎందుకన్నా మంచిది చనిపోయిందో లేదో అని చెప్పేసి ఆమెని గొంతు మీద కాలేసి తొక్కి చంపిన తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత ఈమెకి భాగ్యం మీద కొంచెం కోపం ఉంది కాబట్టి ఇక భాగ్య వాళ్ళ ఇంట్లో ఉన్న వెల్లో వేసినట్టయితే ఈమె మీద అభియోగం పోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారంగా అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని న్యూడ్ చేసి, హాఫ్ న్యూడ్ పైన చుడిదార్ నుంచి కింద బట్టలు తీసుకెళ్ళి ఆమె యొక్క భాగ్య వాళ్ళ ఇంట్లో ఉన్న వెల్లో ఆమెను పడేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె వేసుకున్న దుస్తులు కూడా అక్కడ పడేయడం జరిగింది.
అదే విషయము మాకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కన్ఫెస్ చేశాడు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అతన్ని మేము పట్టుకోవడం జరిగింది. సమాచారం మేరకు అతని పై విషయాన్ని అంతా కన్ఫెస్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ చేసుకొని సీన్లో వీళ్ళిద్దరికి జరిగిన గొడవల్లో సునీత యొక్క పుస్తెలు, తర్వాత ఒక పట్టగొలుసు అన్నీ అక్కడ పడిపోవడం జరిగింది. దాంట్లో ఉన్న పుస్తెల తాడులో వేసుకున్న గుండ్లు అన్నీ కూడా అక్కడ గాజులు పగిలిపోవడం జరిగింది. అదంతా వీడియోగ్రాఫ్ చేసుకొని అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను ఆమె ఎవరైతే మృతురాలు బట్టలు ఎక్కడ పడేసిందో అది కూడా చూపించడం జరిగింది. ఆ బట్టల్ని వీటిని కూడా మేము పంచుల సమక్షంలో రికవరీ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు అతన్ని అదుపులో తీసుకొని పంచనామా అంతా కూడా మా ఆఫీషియల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఈ కేసు అయినా వితిన్ 48 అవర్స్లో చంపేసిన తర్వాత అతను ఊర్లో నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు అతను ఊర్లోకి వచ్చినని తెలియగానే పోలీసులు ఇతని మీద సమాచారం మేరకు మా యొక్క టీంని ఫామ్ చేయడం జరిగింది. మా సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రవి, శ్రీనివాసరావు అండ్ హెడ్ కానిస్టేబుల్ మోహన్, మహేందర్, అవినాష్, శ్రీధర్ అండ్ అనిల్ ఈ టీం అంతా కూడా హార్డ్ వర్క్ చేసి ఇతన్ని 38 అవర్స్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను అభినందన తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.